ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మే 21 మంగళవారం. ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంకు నెగిటివ్లో క్లోజ్ అయింది. ఐసిఐసిఐ బ్యాంకు నెగిటివ్గా ఉంది. విప్రో ఫ్లాట్గా ఉంది. ఇన్ఫోసిస్ ఫ్లాట్గా ఉంది. డాక్టర్ రెడ్డిస్ అయితే బుల్లిష్గా ఉంది. ఓవర్వ్యూ అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బ్యాంక్స్ అండర్ ప్రెషర్లో ఉన్నట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్ ఎలా క్లోజ్ అయినాయి అనేది మనం చూస్తే టాప్ గెయినర్స్లో మనకి నిఫ్టీ మీడియా, రియాలిటీ, పిఎస్యూ బ్యాంకు, ఫార్మా అనేది కనిపిస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా మొత్తం మీద అన్ని సెక్టార్స్ ఇంక్లూడింగ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గా క్లోజ్ అయినాయి ఫ్రెండ్స్. అయితే నిన్న ఎలక్షన్ డే వల్ల మనకు హాలిడే ఉంది. డేటా చాలా చేంజ్ అయింది. గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ గ్లోబల్గా మార్కెట్స్ అయితే చూడగానే అన్నీ కూడా నెగిటివ్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రష్యా టాప్ లూజర్, సౌత్ కొరియా, దాని తర్వాత ఏషియా మార్కెట్ జపాను, హాంకాంగ్, లండన్, యూరప్, జర్మన్ అండ్ ఫ్రాన్స్ నెగిటివ్గా ఉన్నాయి. వెరాజ్ ఫ్రెండ్స్ యుఎస్ కూడా నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ యుఎస్ 500 మాత్రం కొద్దిగా ఫ్లాట్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే S&P 500 విక్స్ రైజ్ అవుతుంది. దీనివల్ల మనకి ఏమర్థమవుతుందంటే మార్కెట్లో అన్సర్టనిటీ పెరుగుతుంది, లేదా బేరిష్ సెంటిమెంట్ అనేది కొద్దిగా డెవలప్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఆ బ్రాడర్ సెన్స్ మనం తీసుకున్నట్టయితే గ్లోబల్గా సెంటిమెంట్ అయితే ఎక్కడా కూడా పాజిటివ్గా కనిపించట్లేదు. ఇక నిన్నటి రోజున ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం చూసుకున్నట్టయితే మనకు హాలిడే ఉంది. ఫెడ్ చైర్ పవెల్ గారు ఏంటంటే ఏం చెప్పారంటే సేమ్ మెసేజ్ అనేది రిపీట్ చేయడం జరిగింది. మనకి ఇన్ఫ్లేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఏవైతే మన పాలసీలు ఫాలో అవుతున్నామో అవే పాలసీలు చూద్దాం, ఇట్ విల్ వర్క్ ఇన్ లాంగ్ రన్ అని చెప్పేసి ఒకసారి రీఇటరేట్ చేయడం అనేది జరిగింది. ఎఫ్ఐఎస్ 93 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు. డిఐఎస్ 153 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్లు డేటా అనేది చెప్తూ ఉంది. ఇక ఇండెక్స్ ఆప్షన్స్ అనేది మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ కాల్ బై చేశారు, పుట్టు కూడా బై చేశారు ఫ్రెండ్స్. టోటల్గా మనం చూసుకున్నట్టయితే పుట్స్ ఎక్కువగా బై చేశారు కాబట్టి యాజ్ పర్ ద డేటా ఏంటంటే కొద్దిగా బేరిష్ సెంటిమెంట్లో ఉన్నట్టు వయా ఇండెక్స్ ఆప్షన్స్ తెలుస్తూ ఉంది. అయితే ఇండెక్స్ ఫ్యూచర్స్లో వీళ్ళు లాంగ్ ఉన్నట్టు డేటా అనేది చెప్తుంది. మనం ఇక్కడ చూస్తే 2372 కాంట్రాక్ట్లు లాంగ్ ఉన్నారని చెప్పేసి చెప్తుంది. సో ఎనీహౌ లాంగ్ ఉన్నారు, కానీ పెద్ద బుల్లిష్ యాక్టివిటీ అయితే ఇక్కడ కనిపించట్లేదు. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే 22,400 వెరీ ఇంపార్టెంట్ లెవెల్ ఫ్రెండ్స్ సపోర్ట్ కోసం. దాని తర్వాత 22,800 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 48,500 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. దాని తర్వాత 47,500 ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా కనిపిస్తూ ఉంది. ఇక మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ నిఫ్టీ అనేది ఒకసారి చూద్దాం. ముందుగా ఇండియా విక్స్ అనేది 3.6% రైజ్ అయింది. అది అంత మంచిది కాదు. దాని తర్వాత డాలర్ ఇండెక్స్ అనేది ఒక ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకొని స్లోగా పైకి వెళ్ళడానికి చూస్తూ ఉంది. సో ఇన్వర్స్ కోరిలేషన్ అనేది ఉంటుంది. డాలర్ ఇండెక్స్ బుల్లిష్గా ఉంటే ఇండియన్ మార్కెట్స్ అండర్ ప్రెషర్లో ఉండే అవకాశం ఉంది. ఇక యుఎస్ మార్కెట్స్ ఈ యొక్క ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర స్ట్రగుల్ అవుతుంది. ఫస్ట్ టైం ఏంటంటే షూటింగ్ స్టార్ ఫార్మేషన్, దాని తర్వాత బుల్స్ మళ్ళీ కంట్రోల్ తీసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే మనకి బ్యారిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అయితే డైలీ టైం ఫ్రేమ్లో డౌ జోన్స్ యుఎస్ మార్కెట్స్లో కనిపిస్తూ ఉంది. ఇక ఫ్రెండ్స్ మనం చూస్తే నిఫ్టీ ప్రస్తుతానికి ఒకసారి వాల్యూమ్స్ ఆఫ్ చేద్దాం. నిన్నటి రోజున నిఫ్టీ ఓపెన్ ఉంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ బుల్లిష్గానే ఉంది. 20వ తారీఖు నిన్న మార్కెట్ గ్యాప్ అప్ అయింది. అక్కడి నుంచి కూడా 22,660 దాకా పైకి వెళ్ళటం జరిగింది. బట్ ఈరోజు ఏం జరిగిందంటే డైరెక్ట్గా గ్యాప్ డౌన్ అయింది. సో ఎన్ని పాయింట్లు ఏందనేది ఒకసారి చూస్తే 22,606 దగ్గర నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ వచ్చేసరికి 22,502 దగ్గర ట్రేడ్ అవుతుంది. అరౌండ్ ఏంటంటే మనకి 100 పాయింట్స్ స్టిల్ గ్యాప్ డౌన్ అయినప్పటికీ ఈరోజు నిన్నటి రోజుతో పోలిస్తే మనకి స్టిల్ 100 పాయింట్స్ అయితే పాజిటివ్గా ఉంది. బేస్డ్ ఆన్ ద నిఫ్టీ ఏంటంటే మనం స్మాల్ గ్యాప్ అప్ లేదా ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక అయితే ఫ్రెండ్స్ కొన్ని స్టాక్స్ అనేది మనం రేడార్లో పెట్టాల్సి ఉంది. ఇక్కడ చూస్తే లుపిన్ కానీ, ఓఎన్జీసీ, ట్రైడెంట్, ఉజ్జీవన్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సెయిల్, ఇండియా సిమెంట్స్ ఈరోజు ఫోకస్ చేయాలి. ఈ యొక్క లింక్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఒకసారి ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్ గురించి చదవండి.
దాని తర్వాత టెక్నికల్ సమరీ అనేది మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ బ్యాంక్ అనేది మనకి న్యూట్రల్ అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్స్ అండ్ ఇండికేటర్స్. అదేవిధంగా నిఫ్టీ 50 అయితే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది. మన వీడియోని లైక్ చేయండి. హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.